మీ హృదయం అలసటగా ఉందా? జీవితంలో శాంతి కోసం వెతుకుతున్నారా? అయితే ఈ హృదయం మన ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన ఒక అద్భుతమైన ఆహ్వానాన్ని గుర్తు చేసుకుంటూ వాక్యాన్ని చదివి ధ్యానించుకొని ఈ రోజుకై ప్రార్థన చేసుకుందాం. యోహాను 7:37లో ఈ విధంగా సెలవిస్తుంది. మన ప్రభువైన యేసు నిలిచి, ఎవడైనా దప్పిగొని ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెనని చెప్పెను. ఇక్కడ మన ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నాడు, దప్పిక గలవాడు నా యొద్దకు వచ్చి త్రాగమని. మన జీవితంలో ఎన్నో అవసరాలు ఉంటాయి, కానీ కొన్నిసార్లు మన హృదయం ఖాళీగా అనిపిస్తుంది. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు మనలను తన దగ్గరికి పిలుస్తున్నాడు. ఆయన మనకు శాంతి, ఆనందము, బలాన్ని ఇస్తాడు. ఈరోజు మన సమస్యలు, ఆందోళనలు అన్నిటినీ మన ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చి ధ్యానించుకొంటకు ప్రార్థించుకుందాం. ఈ వాక్యం దీవించులాగన ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన పరలోకపు తండ్రి, ఈ ఉదయాన్ని ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతలు దేవా. నీ దగ్గరికి వచ్చి మా హృదయాలను నీకు అప్పగిస్తున్నాం దేవా. మా జీవితంలో దప్పిక నీవే తీర్చుము. ఈరోజు మా పనులన్నిటిలోనూ మమ్మల్ని నడిపించుము. నీ సమాధానంతో మా హృదయాలను నింపుము దేవా. ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలను మీరే దీవించి ఆశీర్వదించమని కాపాడుచున్నాం. అదేవిధంగానైనా అనారోగ్య సమస్యల్లో ఉన్న బిడ్డలకు ఆరోగ్యము, ఆయుష్ను పొడిగించమని వేడుకొంచున్నాం తండ్రి. కుటుంబాల్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు మీకు తెలిసిందేవా. ఆ అప్పులను తీసుకునే మార్గము మీరే చూపించమని వేడుకొంచున్నాం. కుటుంబ సమస్యల్లో అనేకమైన బిడ్డలు మరి బాధలు పడుచుంటుండగా తండ్రి, వారికి శాంతి, సమాధానాన్ని దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. ఇంకా ఏ ఏ సమస్యలు అయితే కుటుంబాల్లో ఉంటున్నాయో అటు వాటన్నిటినీ మరి నీ ప్రార్థన అనే ఒకే ఒక ఆయుధంతో అదన్నిటినీ తీసివేసుకొని శ్రమల దిన కాలంలో కుటుంబం అంతయు శాంతి, సమాధానాలతో ఉండే భాగ్యం దయచేయమని, ఈ ఉదయకాలతో దీవెనలతో మమ్మల్ని నింపమని తిరిగి రానున్న నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వినయంగా ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ఈరోజు యేసు దగ్గరికి రండి, ఆయనకు నిజమైన శాంతినిస్తాడు. దేవుడి వాక్యంను దీవించునుగాక. ఆమెన్.